దక్షిణ కాశీగా బాసిల్లుతున్న కాళేశ్వర ముక్తీశ్వర త్రివేణి సంగమ తీరాన సరస్వతి అంత్య పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 12 రోజుల పాటు నిర్వహించే సరస్వతి పుష్కర ఏర్పాట్లతో త్రివేణి సంగమం కాంతులీనుతోంది. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. త్రివేణి సంగమంగా బాసిల్లుతున్న కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఇప్పుడు సరస్వతి నది అంత్య పుష్కరాలతో మరింత శోభాయమానంగా మారింది. ఇక్కడ ఆధ్యాత్మికత వెలివిరుస్తుందని చెప్పవచ్చు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రపంచంలోనే 2 లింగాలతో ఇక్కడ కాళేశ్వరం ముక్తేశ్వరులతో కలిసి ఉన్న ఈ కాళేశ్వరం ఇప్పుడు ప్రత్యేక శోభను సంతరించుకుందని చెప్పవచ్చు. సరస్వతి అంత్య పుష్కరాలతో మరింత శోభాయమానంగా కాళేశ్వరం నదీ పరివాహక ప్రాంతం అంతా ఇప్పుడు ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఇవాళ ఉదయం 5:43 ఇక్కడ సరస్వతి నది అంత్య పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా దాదాపు 20 రోజుల నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిన ఏర్పాట్లన్నీ కూడా సత్ఫలితాలనిచ్చాయి. ప్రస్తుతం భక్త కోటి కూడా తరలి వస్తుంది. ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి పునీతులయ్యేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే కొంత ఎండ తీవ్రత కావచ్చు, వడగాల్పుల ప్రభావం ఈసారి కొంత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా సాయంత్రం ఇప్పటి వరకు కూడా కొంత అంతంత మాత్రంగానే ఇవాళ భక్తుల రద్దీ మనకు కనిపించిందని చెప్పవచ్చు. ఇవాళ తెల్లవారుజామున 5:43 ఈ అంత్య పుష్కరాలను లాంఛనంగా కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర ప్రసాద్ సరస్వతి స్వామి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఇక్కడ అధికార యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు 30 కోట్లతో ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ అంత్య పుష్కరాల వేడుకలను భక్తులకు ప్రత్యేకంగా వాళ్ళ మదిని నింపేందుకు, మధురానుభూతులు మిగిల్చేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితులు మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం గోదావరి తీరం వద్ద ఉన్నాం. ఇక్కడ భక్తుల తాకిడి కొద్దిమేర మాత్రమే ఉన్నప్పుడు కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అంచనా వేసింది దాదాపు ఈ 12 రోజుల్లో ఇవాళ నుంచి జూన్ 1 వరకు ఈ అంత్య పుష్కరాలు వైభవపేతంగా జరగనున్నాయి. మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాల్లో దాదాపు 20 లక్షల మంది వరకు భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే 30 కోట్లతో ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ఘాట్ల ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ గోదావరి ఘాట్లకు ప్రత్యేకంగా రహదారి సౌకర్యం కావచ్చు, ఇక స్నానఘట్టాలు కావచ్చు, అదేవిధంగా దుస్తులు మార్చుకునే గదులు దాదాపు 300, అదేవిధంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, వివిఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు, అదేవిధంగా వసతి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఇక్కడ స్ప్రింక్లర్లు కూడా ఏర్పాటు చేసి భక్తుల మీద ఎండ తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కాళేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి నదీ తీరానికి వచ్చే మార్గంలో కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా రహదారులకు ప్రత్యేకంగా తాత్కాలిక రహదారుల నిర్మాణం కూడా చేపట్టారు. దాదాపు 250 ఎకరాల్లో వేలాది వాహనాలు ఇక్కడికి వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా చూసేలా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 గదులు స్నానాల తర్వాత దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కాళేశ్వరంలో ఈసారి సరికొత్తగా భక్తులకు కనువిందుగా మారనుంది మ్యూజియం ఏర్పాటు చేశారు. మ్యూజియంని దాదాపు 2 కోట్లతో ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియంను కూడా కాసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా ప్రారంభించనున్నారు. కాసేపట్లో గవర్నర్ కూడా ఇక్కడ గోదావరి నదీ తీరంలో పుష్కర స్నానం ఆచరించారన్నారు. దాదాపు 12 రోజుల పాటు జరిగే ఈ అంత్య పుష్కరాల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అటు పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. అధికార యంత్రాంగం కూడా భక్తులకు ఎక్కడ అసౌకర్యం లేకుండా ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేసింది. సాయంత్రం ఆ సమయంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా నదీ హారతి, అదేవిధంగా తెప్పోత్సవం కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవి భక్తులకు మరి కాసేపట్లో సాక్షాత్కరించనున్నాయి. ఇవి భక్తులకు భక్తుల మదిని కూడా దోచేలా సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఎక్కడ అసౌకర్యానికి గురి కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి కొంత తగ్గుతున్నప్పటికీ కూడా మరి శని ఆదివారాల్లో పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు.